హలో అండి. ఈరోజు పెసరపప్పుతో చక్కెర పొంగలి ఎంతో సులభంగా చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నా. ముందుగా పెసరపప్పును అన్నాన్ని కలిపి ఉడిపించుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 50 గ్రాముల పెసరపప్పు వేసి అన్నం వండుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 200 గ్రాముల బెల్లాన్ని వేసుకొని కరిగించుకొని ఈ అన్నం కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న అన్నంలోకి ఈ బెల్లాన్ని వడకట్టేసుకోవాలి. రాళ్ళు ఇసుక లేకుండా వడపోసుకోవాలి ఖచ్చితంగా. నేను నల్ల బెల్లం తీసుకున్నానండి. నల్ల బెల్లం వేయటం వలన పొంగలైనా చక్కెర పొంగలైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది పొడి పొడిలాడుతూ ఉండదు, ముద్దగానే ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది. చిన్న మంట పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. బెల్లం వేసి కలుపుకున్నాక చూడండి ఉడుకుతుంది అన్నంలో బెల్లం. ఇప్పుడు కొంచెం యాలక్కాయ వేసుకొని ఇందులో ఇప్పుడు ఒక అర గ్లాస్ పాలు పోసుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్తో అర గ్లాస్ పాలు వేయడం వల్ల అదనపు రుచి వస్తుంది. పాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పాలు అనేది ఆప్షనల్. ఇలా ఉన్నప్పుడు పాలు ఉన్నప్పుడు కొంచెం మెల్లిగా కదుపుకుంటూ, ఎక్కువ కలుపుకూడదు, ఎందుకంటే ముందుగానే అన్నం వండేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చిన్న మంట పెట్టి మూత పెట్టి కొంచెం నెయ్యి తీసుకొని అందులోకి జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ ఏ ఉంటే వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా ఏదైనా. నేను పచ్చి కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి వేయటం వల్ల రుచి పంట కిందకి నలుగుతా. అందరికీ ఈ ఎండు కొబ్బరి అంటే నలగదు, చాలామంది తీసి పక్కన పెడతారు. పచ్చి కొబ్బరి సన్నగా బోరుగా కట్ చేసుకొని ఇప్పుడు చూసారా రెడీ అయిపోయింది. ఇందులోకి నెయ్యి, పచ్చి కొబ్బరి కలిపేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నది వేసి కలిపేసుకోవాలి. చూడండి ఎంతో రుచికరంగా ఉండే ప్రసాదం చక్కెర పొంగల్ రెడీ. గుళ్ళల్లో పెట్టేది ఇదేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించండి. హలో అండి. ఈరోజు దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నా. ఇందుగా కొంచెం పెసరపప్పు, 1 స్పూన్ పెసరపప్పు 1 గ్లాస్ రైస్లో వేసి ఉడికించుకొని దాంట్లోకి ఒక 100 గ్రాముల పెరుగు కలుపుకోవాలి. సుమారుగా ఒక టీ గ్లాస్ పెరుగు కలుపుకొని ఉంచుకోవాలి. కొంచెం అన్నాన్ని మెత్తగా ముందుగానే స్పూన్తో మెదిపేసుకొని అందులోకి పెరుగు కలుపుకోవాలి, లేదంటే దద్దోజనం అంత రుచిగా ఉండదు. చూసారుగా, దేవుడికి ప్రసాదంగా ఇది పెడితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే. ఇందులోకి పోపు వేసేసుకొని ప్రసాదం పెట్టుకోవడమే. ఇందులోకి మిరియాలు, జీడిపప్పు, ఎండుమిర్చి అన్నీ, ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపుని ఆ పెరుగులో వేసేసుకుంటే వేడి వేడి దద్దోజనం రెడీ. దద్దోజనం వేడిగా ఉండకూడదండి, అన్నం చల్లారాకే పెరుగు కలుపుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. చూసారుగా ఎంతో రుచిగా ఉండే పెరుగు దద్దోజనం రెడీ.